ఈసారి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలనుకుంటుంది తెలుగుదేశం పార్టీ. ఈ నేపథ్యంలోనే ఒక అద్భుతమైన స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారట చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే ఒక 11 మంది అభ్యర్థుల అయితే ఇన్ఛార్జీలుగా ఖరారు చేసిన వైఎస్ఆర్సీపీ ఆ 11 మందికే టికెట్లు గ్యారంటీ అనే సంకేతం కూడా ఇచ్చింది. అదే నేపథ్యంలో సామాజిక న్యాయం అనే అస్త్రంతో ముందుకు వెళ్తున్నారు వైసీపీ నాయకులు అనేది కూడా చాలా స్పష్టంగా క్లారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో ఒక పక్క తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుల విషయంలో, సీట్ల పంపకాల విషయంలో అభ్యర్థుల లిస్ట్ అయితే ఇంకా తేల్చుకోలేదు. కాకపోతే ప్రస్తుతం తొందర పడకూడదనే ఆలోచనకు వచ్చారంట చంద్రబాబు నాయుడు గారు. గతంలో అయితే తెలుగుదేశం పార్టీ అంటే ఎప్పుడు కూడా 175 స్థానాలకు ఒకేసారి లిస్ట్ అయితే రిలీజ్ చేయలేదు. 2 విడతల వారీగా 3 విడతలు 4 విడతలు ఇలా చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏకదం ఒకేసారి మాత్రం రిలీజ్ చేసేస్తారు. అయితే ఈసారి ఎలాగా జనవరి నెలాఖరు లోపు ఒక క్లారిటీగా వచ్చేస్తుంది, లిస్ట్ అయితే విడుదల చేసేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని అనుకుంటున్న టైంలో వైసీపీ లిస్ట్ ఖరారైన తర్వాత దాన్ని బట్టి అక్కడ తమ ప్రత్యర్థుల అంగబలం, అర్ధబలం ఇవన్నీ చూసుకొని తెలుగుదేశం పార్టీ తన లిస్టు విడుదల చేయాలనుకుంటుందట. అందుకే తొందర పడద్దు అని చెప్పారంట పవన్ కళ్యాణ్ గారికి కూడా, నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ నేపథ్యంలోనే ఎలాగా మార్చి ఏప్రిల్లో ఖచ్చితంగా ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి ఒక నెల ముందైనా, అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయినా సరే, ఇలాగ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు కాబట్టి ఈ లోపల వైసీపీ తీసుకున్న నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థుల లిస్ట్ చూసిన తర్వాతే వాళ్ళు ఒక బలమైన అభ్యర్థులను ప్రతి నియోజకవర్గంలో 2-3 క్యాండిడేట్లను రెడీ చేసి పెట్టుకుంటున్నారంట. ఎవరైతే గట్టి పోటీ ఇవ్వగలుగుతారో, ఎవరైతే ఆర్థికంగా ప్రత్యర్థిని ఎదుర్కోగలుగుతారో వాళ్ళకే సీట్లు ఇవ్వాలని నిర్ణయించుకుంటున్నారట. అందుకే లిస్ట్ ఈసారి టీడీపీ లిస్ట్ కాస్తంత లేట్ అయ్యే అవకాశం ఉంది అనేది తాజాగా అందుతున్న సమాచారం.